వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఏటీ పల్స్లో మరొక చిన్న ఆర్టికల్ మీద టూకీగా విశ్లేషణ ఏంటంటే, పూసలు అనుకునే అమ్మాయి మోనాలిసా ఏదో ఆమె అసలు కుంభమేళ 144 ఏళ్ళకు ఒకసారి జరిగే మహాకుంభమేళ. అంటే ప్రతి 12 ఏళ్ళకి కుంభమేళ జరుగుతుంది. 12 144 మహాకుంభమేళ జరిగింది లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ 2025లో జరిగింది అనుకుంటా. అప్పటి నుంచి అక్కడికి వచ్చే సాధువులు, పుంగవులు, యోగులు, సిద్ధులు, అఘోరాలు ఒకరు కాదు ఎంతమంది, సుమారుగా 70 కోట్ల మంది హాజరయ్యారండి. ఇట్స్ నాట్ ఏ జోక్. అది అతి పెద్ద జాతర ప్రపంచంలోనే, మహాజాతర. అటువంటి జాతరకి ఎంటి గొప్పతనం. నిజంగా ఆ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎంత బాగా ఏర్పాటు చేసింది. ఎక్కడ చిన్న చెదురుముదురు ఘటన, ఒక చిన్న యాక్సిడెంట్ ఏమీ లేకుండా ఎలా చేసిందంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కదా. అది ఎక్కడైనా వచ్చిందా? ఆ పూసలు అమ్ముకునే అమ్మాయి, ఆమెను హీరోయిన్ చేశారు. సరే చేసింది, ఆమె ఏమైనా నిలబెట్టుకుందా? ఎవరినో 6 నెలల్లో పరిచయమైన సోషల్ మీడియాలో ఒకరిని తగులుకుంది. అది ఇప్పుడు లవ్ జిహాదీ అంటున్నారు. తీరా వెళ్ళిన తర్వాత రాజస్థాన్ ఏదో జాతరకి వెళ్ళాడు. ఆ రాజస్థాన్ జాతరలు అక్కడి నుంచి కనిపించట్లేదని తన భర్త, మైనర్గా ఉన్న తన భర్త, అంటే ఇంకొక 5 నెలలు 6 నెలలు ఇంకా మేజర్ అవుతుంది. సో ఇప్పుడు ఆమె ఎక్కడుందో తెలియదు, ఉందో లేదో తెలియని పరిస్థితి. ఆమెకి, అమ్మ నువ్వేంటమ్మా ఇది లవ్ జిహాద్ అంటున్నారు, తల్లిదండ్రిని కూడా ఎదురించి పెళ్లి చేసుకుంటున్నావు, అది కూడా కేరళ పోలీసుల సహాయంతో. మరి కేరళ పోలీసులు మేజర్ అవ్వకుండా ఎలా చేశారో, ఎవరు దీంతో చేశారో తెలియట్లేదు. వ్యక్తిగత రక్షణ కోసం చేస్తుండొచ్చు. ఇటువంటి నేపథ్యంలో ఆమె చేసే కామెంట్స్ ఏంటో తెలుసా? మరలా సనాతన ధర్మం మీద బురద జల్లడమే. రాధా కృష్ణుడిని ప్రేమించినప్పుడు రాధాదేవట శ్రీకృష్ణ పరమాత్మని అడిగిందట, నువ్వు హిందువా ముస్లిమా అని అడగలేదు, అడగకుండానే ప్రేమ పరిణయం ఆడింది అని. ఏం తెలుసు నీకు? ప్రతి ఒక్కడూ మాట్లాడేయడమేనా? నిజంగా ద్వాపర యుగంలో ఈ మతాలన్నీ ఉన్నాయా, పుట్టాయా అసలు? ఇవన్నీ కూడా మొన్న ఒక 4-5 శతాబ్దాల కింద, 4-5 శతాబ్దాల కిందటే కదా, లేదా క్రీస్తు శకం స్టార్ట్ అయిన తర్వాతే కదమ్మా ఈ పుట్టిన మతాలన్నీ కూడా. మరి మొదటి నుంచి ఎప్పటి నుంచి మీరు కావాలంటే తీయండి ఒక్కసారి ఆ పాత చరిత్రలన్నీ. అదేంటది హరప్ప, మొహంజదారో, సింధు నాగరికత, మెసపటోమియా, వీటన్నిటిలో కూడా అగ్నిదేవుణ్ణి, సూర్యదేవుణ్ణి, వాటిని పూజించేవారు. ఒక రకమైన ఇండోనేషియాలో కూడా కొన్ని మూలాలు దొరికితే గణపతి దేవుడు శకలాలు దొరికాయి అక్కడ. స్వామివి, వినాయకుడివి. ఇదంతా ప్రపంచమంతా సనాతన ధర్మంతో నిండి ఉన్న ధర్మం కదా. అప్పుడు ఈ ధర్మాలు ఎక్కడున్నాయి? ఇవి నోటికి వచ్చినట్టు అవుతుంది. ఒక చిన్న క్రేజ్ వచ్చేసరికి తిండికి గతి లేక పూసలు అమ్ముకోవడానికి వచ్చిన ఒక యువతి, ఈవిడ కూడా రాధాకృష్ణులు, సనాతన ధర్మం, సీతారాముల గురించి మాట్లాడేస్తారేంటండి? మనం అక్కడే ఉంటాం, మనం ఎవ్వడు ప్రతిఘటించడు. నీకేం తెలుసు బొంగు? తప్పు కదా. రాధా అడిగిందా కృష్ణుని? అంటే నువ్వు రాధాకృష్ణులంత పవిత్రమైన ప్రేమ మీది? పవిత్రమైన ప్రేమ అయితే 6 నెలల్లోనే ఒక ప్రేమకు చిహ్నం రాధాకృష్ణులంటే. ఎక్కడ కూడా రాధాని పరిణయమాడినట్టుగా కానీ, ఇది చేసినట్టుగా కానీ ఏమీ లేదు. కానీ ఒక రకమైన, అది ఇంకా చెప్పలే, మాటలకు అతీతమైనది. భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా ఒక్క శ్రీకృష్ణ అవతారంలోనే ఆది నేనే, అంతం నేనే, సర్వం నేనే ప్రకటించుకున్నాడు భగవానుడు. సరే శ్రీకృష్ణుడు భగవానుడు కాదనుకుందాం, కార్తికేయ సినిమాలో ఎంత బాగా చెప్పాడండి ఆ దర్శకుడు. ప్రతిదీ కూడా చూపుతోనే మనసులో ఏమనుకుంటున్నా చెప్తుంటే, అతనికన్నా గొప్ప సైకియాట్రిస్ట్ ఎవరు? యజ్ఞయాగాదులు చేసి వర్షాలు కురిపించిన అతకన్నా క్లైమటాలజిస్ట్ ఎవరు? అలాగే భద్రత కోసం సముద్రం మధ్యలో నగరాన్ని నిర్మించుకున్న అతనికన్నా ఇంజనీర్ ఎవరు? ఇలా ప్రతిదీ ఆయన అవన్నీ పక్కన పెడితే ఒక మనిషికిలో అంత అతీతమైన శక్తులు ఉంటే నిజంగా వాడు దేవుడిని అని నమ్ముతా అని కూడా చెప్పించాడు అక్కడ. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మను గురించి కూడా కామెంట్ చేసేసే వీళ్ళని ఏమనాలి అసలు? అటువంటి వాళ్ళ కోసం మనం డిస్కస్ చేయడం కూడా అనవసరం అనిపిస్తుంది. ఇప్పుడు అప్పుడు ఎక్కడుందో తెలీదు, పాకిస్తాన్లో ఉందంటున్నారు, ఇంకేదో అంటున్నారు. అమ్మా నీకు ఇంకా ఎవడో దర్శకుడు అవకాశం ఇచ్చాడు, లేదంటే ఇంకేదో చేశాడు, 4 రాళ్ళు వెనకేసుకుని ఒక సీరియల్లో, సినిమాలో చేసుకొని నీ కుటుంబం దీనస్థితి నుంచి, తిండికి లేని గతి నుంచి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ అప్పుడే స్టార్డము, ఇమేజు, ఎవరినో పెళ్ళాడేయడము, ఆడేదో చేసేయడము, ఎక్కడికో తేలిపోవడం ఎందుకురా ఇవన్నీ? సో ఇవన్నీ ఎందుకంటే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడే అక్కడే మన వాళ్ళు ఖండించాలి.
ఎస్, అక్కడే ఆమెను దుయ్యబట్టాలి. అటువంటి పరిస్థితులు రావాలని కోరుకుందాం. దయచేసి మీకు మాట్లాడడం చేత కాకపోతే సనాతన ధర్మం వైపు వెళ్ళకండి, పవిత్ర గ్రంథాలపై మాట్లాడకండి ప్లీజ్. మాట్లాడితే ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది.